ప్రభుని పేరట వచ్చు మెస్సియా దావీదు కొడుకా శ్రీ శుభములు సియోను కన్య సంభ్రమపడుచు ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా వాక్యము నిమిత్తం ప్రార్థన చేసుకొని వాక్యములోనికి మనం ప్రవేశిద్దాము. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన మా దేవా, మా రాజా, మా ప్రభువా, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మేము నిన్ను హోసన్నా అని స్తుతించుకునే కృపా భాగ్యమును మాకిచ్చావు. నీకు స్తోత్రాలు. యూదుల రాజా, మీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాం ప్రభువా. కొద్ది సమయము నీ పరిశుద్ధ వాక్యమును ధ్యానము చేస్తూ ఉండగా మా అందరితో మీరు మాట్లాడండి. మా అందరి పట్ల మీ కృపను కనపరచండి. మా అందరికీ మీ వాక్యమును విరిచి అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ వాక్యములోని సత్యమును మాకు బయలుపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాము. దేవుని వాక్యమును మనం ధ్యానం చేద్దాము. ఆల్రెడీ మనము వచనాలు చదివి ఉన్నాం కాబట్టి ఆ వచనాలలో నుండే వాక్యాన్ని కొంచెం లోతుగా ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మట్లాదివారము ఇశ్రాయేలీల క్యాలెండర్ ప్రకారము మొదటి నెల 9వ తారీఖున జరిగింది. ఇశ్రాయేలీలకి మొదటి నెల నీసాను మాసము అంటారు. నీసాను మాసము మన తెలుగు వాళ్ళకి మొదటి నెల అంటే ఇయర్ ప్రారంభము ఉగాదితో ప్రారంభం అవుతుంది. కేరళ వారికి ఓనాం అను పండుగతో ప్రారంభం అవుతుంది. చైనీస్ వారికి చైనీస్ న్యూ ఇయర్ ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్గా న్యూ ఇయర్ అంటే జనవరి నుండి ప్రారంభం అవుతుంది. అలాగే ఇశ్రాయేలీలకు క్రొత్త సంవత్సరం ప్రారంభము నీసాను మాసం అంటారు. అది ఇంటర్నేషనల్ క్యాలెండర్ ప్రకారం చూస్తే మార్చి ఏప్రిల్ మధ్య నుండి ప్రారంభమవుతుందన్నమాట. సరే, మొట్టమొదటి మట్లాదివారం 9వ తారీఖునే జరిగింది అనటానికి బైబిల్లో మనకు ఒక ఆధారం ఉంది. దయచేసి ఆ వచనాన్ని మనం చూద్దాము. నిర్గమకాండము 12వ అధ్యాయము. నిర్గమకాండము 12వ అధ్యాయాన్ని మనం చూద్దాము. 12వ అధ్యాయము 2వ వచనములో, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. చూసారా, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది ఈ సంవత్సరమునకు మొదటి నెల అన్నాడు. ఇంకా కింద వచనాలన్నీ మనం చదివితే పస్కా పశువును ఆచరించటానికి ఒక గొర్రె పిల్లను సిద్ధపరచమన్నాడు 10వ తారీఖుని. ఆ తర్వాత 14వ తారీఖుని సాయంత్రం అయ్యేసరికి పస్కాను వధించమని చెప్పారు. అంటే నీసాను మాసము 14వ తారీఖున, మొదటి నెల 14వ తారీఖున వారు పస్కాను ఆచరించారన్నమాట. మనం క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 18వ అధ్యాయము ఆఖరి వచనాన్ని మనం చదివితే, అనగా 39వ వచనాన్ని మనం చదివితే, యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసింది కూడా పస్కా పశువు పండుగ దినము నాడే ఆయనను సిలువ వేశారని మనకు కనబడుతుంది. 39 చూడండి. అయినను పస్కా పండుగలో నేను ఒకరిని మీకు విడుదల చేయుట వాడుక కలదు గదా, నేను యూదుల రాజును విడుదల చేయుట మీకు ఇష్టమా అని వారిని అడిగాను. అప్పుడు వారు, మాకు వద్దు, బరబ్బాని విడుదల చేయండి, యేసు ప్రభువుని సిలువ వేయండి అని చెప్పారు. 19వ అధ్యాయం 14వ వచనం చూస్తే, ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము అని రాయబడి ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఇశ్రాయేలీల క్యాలెండర్ ప్రకారము నీసాను మాసం అనగా మొదటి నెల 14వ తారీఖున సిలువ వేయబడ్డాడు. అక్కడి నుండి మనం 5 రోజులు కాల్కులేట్ చేసుకొని మరలా సండేకి వస్తే 9వ తారీఖు వస్తుందన్నమాట. అంటే మొట్టమొదటి మట్లాదివారము 9వ తారీఖున వాళ్ళు జరిగించుకున్నారు. దేవునికి స్తోత్రం. ఇదొక చిన్న లిస్టు మీ గురించి నేను చెప్తూ ఉన్నాను. ఇంకా దేవుని వాక్యంలో మనం కొన్ని విషయాలు గమనిస్తే, ఈ మట్లాదివారము నాడు
3 లేదా 4 ప్రవచన వాక్యములు నెరవేర్చబడ్డాయి. 4 ప్రవచన వాక్యములు నెరవేర్చబడ్డాయి. మీ అందరికీ ప్రవచన వాక్యము నెరవేర్చబడింది అనగానే మీకు మొట్టమొదట గుర్తుకొచ్చేది ఏంటంటే జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం మీకు గుర్తుకొస్తుంది. ఈ 9వ అధ్యాయము 9వ వచనంలో ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోక మునుపు ఒక పాస్టర్ గారు అబ్బాయి నాకు ఫ్రెండ్గా ఉండేవాడు అనమాట. నేను హిందూ బ్యాక్గ్రౌండ్లో నుంచే ప్రభువుని నమ్ముకున్నాను. ఆ పాస్టర్ గారు అబ్బాయితో కల్వరి బాప్టిస్ట్ చర్చ్ అని ఆ చర్చిలో యాంప్లిఫైయర్ అమ్మేసి సినిమాకి వెళ్ళాం. అప్పుడు నుంచి ఏమో దేవుడు నేను ఎక్కడ ప్రసంగం చేసినా ముందు మైక్ పనిచేయదు. ఇప్పుడే కాదు, చాలా చాలా పెద్ద సభల్లో అంతా బాగానే ఉందంటారు, నేను మైక్ పట్టుకోగానే పవర్ ఆఫ్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా మరి దేవుడు ఇది గుర్తు చేస్తూనే ఉన్నాడు. ఒక్కసారి యాంప్లిఫైయర్ అమ్మినందుకు చర్చిలో దాదాపు 20 సంవత్సరాలు మైక్ లేకుండా ప్రసంగాలు చేశాను సింగపూర్లో. కొంచెం ఓపిక పడదాం, లేటుగా వెళ్ళినా పర్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సరే, దేవుని వాక్యం చూస్తే మట్లాది వారం నాడు 4 ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. అందులో మొట్టమొదటి ప్రవచనము మనందరికీ బాగా తెలిసిన ప్రవచనమే జకర్యా గ్రంథము 9:9. సియోను వాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని ప్రవచనము నెరవేర్చబడిందని మనకు తెలుసు. మరి ఇంకా మిగిలిన ప్రవచనాలు ఏమి నెరవేర్చబడ్డాయి? మిగిలిన ప్రవచనాలు ఎక్కడ నెరవేర్చబడ్డాయి అని అంటే 32వ కీర్తనలో ప్రవచనము కూడా నెరవేర్చబడింది. 32వ కీర్తనలో మనకేమి కనబడుతుంది? క్షమించండి, 8వ కీర్తన అనుకుంటా, 2వ వచనంలో బాలుర యొక్కయు స్తుతులను ఆయన ఆసీనుడై ఉన్నాడని ప్రవచనము మనకి అక్కడ కనబడుతుంది. ఎందుకంటే ప్రజలందరూ స్తుతిస్తూ ఉన్నారు. పరిసయ్యులకు శాస్త్రులకు కోపం వచ్చేసింది. ఏంటి ఈ గోల, ఎందుకు ఇలా అరుస్తున్నారు, వీరిని నోరు మూసుకొని ఉండమని ప్రభువుకే సెలవిచ్చారన్నమాట. ఎప్పుడైనా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నామంటే అది నచ్చని వారు ఎవరైనా ఉన్నారంటే వాడు పరిసయ్యుడై ఉంటాడు. పరిసయ్యులకే దేవుని స్తుతించుట నచ్చదు. వారు పెద్దగా కేకలు వేస్తూ గొప్ప శబ్దముతో ఓసన్నా ఓసన్నా అని స్తుతిస్తుంటుంటే ఈ కేకలేంటి ప్రభువా, వారిని ఊరకుండమని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు ఏ ప్రవచనం అయితే నెరవేర్చబడిందో బాలురి యొక్క స్తుతిలో గురించి మీరు చదువుకొనలేదా అని అంటున్నాడు కదా. ఆ ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడిందని, వారు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని ప్రభు చెప్పాడు. అంటే రెండవదిగా నెరవేర్చబడిన ప్రవచనము అది. 3వ ప్రవచనం ఉన్నది. 3వ ప్రవచనము అదేంటంటే మట్లాది వారము నాడే ఆయన దేవాలయములోనికి ప్రవేశించి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును, కానీ మీరు దానిని దొంగల గుహగా చేసి తిరి అని చెప్పి అక్కడ ఉన్నవారిని మనీ చేంజర్స్ అంటే డబ్బులు రోకలు మార్చు వారిని, ఈ పావురాలమ్ము వారిని, బల్లలను తిరగదోసి కొన్ని తాడులను తీసుకొని కొరడాలుగా చేసి ఒక్కొక్కరిని వెంటబెట్టి కొట్టాడంట ప్రభు. ఆ దగ్గరకు రానివ్వలేదంట. అక్కడ రాయబడిన మాట ఏమిటి చూడండి మీరు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అనే మాట మనకు కనబడుతుంది. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనములో ఆ మాట నెరవేర్చబడింది. ఆ మాట అక్కడ రాయబడి ఉంది. తర్వాత ఇర్మియా గ్రంథము 7:11లో చూస్తే నా మందిరమును మీరు దొంగల గుహగా చేసి తిరి అనే వచనము అక్కడ ఉన్న ప్రవచనము నెరవేర్చబడటము మనకు కనబడుతుంది. ఎన్ని ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి మట్లాది వారం నాడు? మొట్టమొదటిగా జకర్యా గ్రంథము 9:9లోని వచనము, తర్వాత కీర్తన 28వ అధ్యాయంలోని ప్రవచనము నెరవేర్చబడటము. మూడవదిగా మనము చూస్తే యెషయా గ్రంథములోని ప్రవచనము నెరవేర్చబడింది.
4వ ప్రవచనం నెరవేర్చబడిందండి. ఇది కొంచెం జాగ్రత్తగా వింటే తప్ప అర్థము కాదు. ఇప్పుడు ఆ ప్రవచన నెరవేర్పు కొరకు సంపూర్ణ వివరణ మనం చెప్పుకోవాలి అని అంటే కనీసం 1 గంటకు పైన సమయం పడుతుంది. కానీ నేను చిన్న పాయింట్ చెప్తాను. మీరు అవకాశం ఉన్నవాళ్ళు నా యూట్యూబ్ ఛానల్లో దాని గురించి ఫుల్ వివరణ ఇచ్చాను. దానియేలు గ్రంథము 9వ అధ్యాయములో ఇశ్రాయేలీలకు 70 వారములు నిర్ణయించబడింది. 70 వారములు నిర్ణయించబడింది అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరముగా 7 వారమనగా 7 సంవత్సరాలుగా అది ఒక ప్రవచన వాక్కుగా చెప్పబడింది. ఆ 70 వారములలో పాప నివారణ చేయటానికి అభిషక్తుడగు వాడు ఈ లోకమునకు వచ్చును అని రాయబడి ఉంది. అక్కడ మనం ఇంకా చదువుకుంటూ వస్తే అభిషక్తుడగు వాడు ఈ లోకమునకు రావటానికి ఒక 69 వారాలు పడుతుందని మనకు అక్కడ రాయబడి ఉంది. 69 వారాలు అంటే 70 వారాల్లో 1 వారము తీసేస్తే రోజుకు 1 సంవత్సరం చొప్పున 483 సంవత్సరాలకు అభిషక్తుడగు వాడు ఈ లోకానికి వచ్చి పాప నివారణ చేస్తాడని రాయబడి ఉంది. ఆ రోజే మట్లాది వారము. ఆ ఆఖరి వారము ఆఖరిన 7 సంవత్సరాల మహాశ్రమల కాలంలో జరగబోతుంది. ఆ 1 సంవత్సరము మినహాయిస్తే మట్లాది వారము నాడు నెరవేర్చబడిన ప్రవచన వాక్యం ఏంటంటే దానియేలుకు దేవుడు బయలుపరిచిన ప్రవచన వాక్యము నెరవేర్చబడింది. అంటే 4 ప్రవచన వాక్యములు మట్లాది వారము నాడు నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు క్రమంగా ఒకటి ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకున్నాము అంటే 9వ తారీఖున మట్లాది వారము ఇశ్రాయేలీల క్యాలెండర్ ప్రకారం జరిగిందని. రెండవదిగా మట్లాది వారము నాడు 4 ప్రథమమైన ప్రవచన వాక్కులు నెరవేర్చబడ్డాయి. మూడో విషయం చెప్తున్నాను, మీరు వినండి. మట్లాది వారము వరకు ఇశ్రాయేలీల కాలము, మట్లాది వారము తర్వాత అన్యజనుల కాలము ప్రారంభమైంది. కొంచెం శ్రద్ధగా మీరు వినండి. మట్లాది వారము వరకు మాత్రమే ఇశ్రాయేలీల కాలము. మీరు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 12 మంది శిష్యులకు సువార్త ప్రకటించటానికి పంపిస్తూ వారికి ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఏమిటంటే 5-6 వచనాల్లో మీరు చదివితే, మీరు నశించిపోయిన ఇశ్రాయేలీల యొద్దకే వెళ్ళుడు గాని సమరయ పట్టణములోనికి గాని అన్య దేశాలలోనికి గాని మీరు వెళ్ళొద్దు అని ప్రభు వారికి ఆజ్ఞాపించాడు. ఇప్పుడు చూడండి, ప్రభు సమస్త మానవ జాతి కొరకు వచ్చిన వ్యక్తే కదా. మరి అలాంటప్పుడు ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళే సువార్త ప్రకటించండి అని శిష్యులకు ఎందుకు అంత ఖండితముగా ఆజ్ఞాపించాడు? అదే మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే కనాను స్త్రీని గురించి రాయబడిన ఒక భాగము మనకు కనబడుతుంది. కనాను స్త్రీతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, నేను నశించిపోయిన ఇశ్రాయేలీల యొద్దకే తప్ప మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అన్నాడు. అంటే ఇశ్రాయేలీలకు ఒక ప్రత్యేకమైన కాలము ఉన్నది. వాళ్ళు రక్షణను తృణీకరించారంట. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనము మనం చదివితే అక్కడ రాయబడి ఉంది కదా, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, వారు ఆయనను తృణీకరించారు అని. అయితే మట్లాది వారము వరకు ఇశ్రాయేలీలకు విధింపబడినటువంటి ఆ వారములన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇశ్రాయేలీలకు అనుగ్రహించిన కాలము కంప్లీట్ అయిపోయింది. మట్లాది వారము నుండి అన్యజనుల కాలము ప్రారంభమైంది. ఒకసారి మీరు లేఖనాన్ని మనం పరిశోధిస్తే రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనము చూడండి. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీకు తెలుపగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. అంటే అన్యజనుల కాలము ఎప్పుడు ప్రారంభమైందంటే మట్లాది వారము నాడు ప్రారంభమైంది. అందుకనే యేసు ప్రభు వారు సిలువలో మరణించి
మూడవ దినమున పునరుద్ధానుడై లేచిన తర్వాత శిష్యులకు ఆయన ఆజ్ఞాపించిన విషయం ఏంటో తెలుసా? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. మరి అదే ప్రభువు మత్తయి సువార్త 10వ అధ్యాయంలోను, అదే ప్రభువు మత్తయి సువార్త 15వ అధ్యాయంలోను నేను నశించిన ఇశ్రాయేలీల యొద్దకి తప్ప మరి ఎవరి యొద్దకును పంపబడలేదని అన్నాడు. మరి అదే ప్రభువు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించమని కూడా ఎందుకు చెబుతున్నాడు అని ఆలోచిస్తే, అన్యజనుల కాలము మట్లాదివారము నాడే ప్రారంభమైంది. అంటే ఈరోజు అన్యజనులుగా ఉన్న మనమందరము బై బర్త్ మీరు క్రిస్టియన్స్ అయి ఉండొచ్చు, కానీ మీ పూర్వీకులు అన్యజనుల కుటుంబంలో నుంచి రక్షణ పొందిన వారే కదా. ఈరోజు అన్యజనులు అనేకులు రక్షణ పొందుతున్నారనంటే దానికి ప్రారంభము మట్లాదివారము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మట్లాదివారంలో కొన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఇది నేను మూడవదిగా మీకు తెలియజేస్తున్నాను. 4వ విషయం చూద్దాము. మట్లాదివారంలో 4వ ప్రాముఖ్యత. మట్లాదివారము అనగానే మనకు మట్టలు గుర్తుకొస్తాయి, తర్వాత గాడిద గుర్తుకొస్తుంది, ఆ తర్వాత బట్టలు గుర్తుకొస్తాయి. బట్టలు కిందన పరచటం, దుప్పట్లు పరచటము, గాడిద మీద పరచటము, ప్రభువును దాని మీద కూర్చోబెట్టటము, ఇవన్నీ మనకు గుర్తుకొస్తాయి. మరి ప్రభువు గాడిదనే ఎందుకు ఎక్కొచ్చాడు? ఎప్పుడైనా మీరు ఈ విషయాన్ని ఆలోచన చేశారా? ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్తాను, మీరు శ్రద్ధగా వినండి. ఇశ్రాయేలీల దేశంలో ఒక యజమానుడు ఉన్నాడు, అతనికి ఒక గాడిద ఉంది. నేను ఇప్పుడు చెప్తున్నప్పుడు మీరు శ్రద్ధగా వింటే అది నిజంగా జరిగిందనే మీకు అర్థమవుతుంది, వాక్యములో తొందరగా కనబడదు. ఆ గాడిద ఒకరోజు గర్భిణి అయి ఇంకొక గాడిదను ఈనింది, ఇంకొక గాడిదను కన్నదన్నమాట. ఆ కన్న దినమప్పుడు గబ్రియేలు దూత పరలోకము నుండి దిగి వచ్చాడు ఆ యజమానుడి దగ్గరికి. మీరు బాగా శ్రద్ధగా వినండి, ఇది ఎక్కడుంది బైబిల్లోని మీరు నన్ను అడగొచ్చు, నేను చెప్పిన తర్వాత మీకు అది కనబడుతుంది. గబ్రియేలు దూత ఎందుకు వచ్చాడు, మరి వేరే దూత రాలేదా అని మీరు నన్ను అడగొచ్చు. దానికి కూడా ఒక రీజన్ ఉంది. యేసు ప్రభు లోకంలోనికి రాబోతున్నప్పుడు కన్యక గర్భవతి కుమారుని కనబోతుందన్న విషయము గబ్రియేలు దూతే కదా చెప్పాడు. ఎలిజబెత్ గర్భవతి అయి కుమారుని కనబోతుంది, ఆయనకి యోహానును పేరు పెట్టమని గబ్రియేలు దూతే కదా చెప్పాడు. దానియేలు గ్రంథములో కూడా గబ్రియేలు దూతే కదా భూమి మీదకి దిగి వచ్చాడు. అంటే ఏ సమాచారమైనా గబ్రియేలు దూత పరలోకము నుండి భూలోకానికి తీసుకొని వస్తాడన్నమాట. అలాగే గబ్రియేలు దూత ఈ యజమానుడి దగ్గరకు వచ్చి, ఇప్పుడు పుట్టిందే ఆ గాడిద, ఇప్పుడు ఈ గాడిద ఇంకొక గాడిదని ఈనిందే, ఈ గాడిదను నువ్వు జాగ్రత్త చేయి, దీని మీద ఎవరిని కూర్చోబెట్టొద్దు, ఇది ప్రభువుకి కావలసిన గాడిద. ఒక దినం వస్తుంది ఆయన శిష్యులు వచ్చి నిన్ను అడుగుతారు, అప్పుడు మారు మాట్లాడకుండా పంపించేసే. వాళ్ళు కూడా నిన్ను అడగరు, ఇప్పుకొని వెళ్ళిపోతారు. నీకు డౌట్ వచ్చిందనుకో అడుక్కో, అడిగిన తర్వాత ఇది ప్రభువు కావాల్సిందంటే వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు అన్నాడు. మీరు చూడండి, మీరు అక్కడ వచనాలు చదివితే వారు తిన్నగా వచ్చి గాడిదని విప్పుకొని రమ్మని ప్రభు చెప్పాడు. ఎవరైనా అడిగితే ఇది ప్రభు కావాల్సిందని చెప్పమనే చెప్పాడు. నిజంగానే శిష్యులు వచ్చారు ఆ గ్రామము దగ్గరకు, ఆ గాడిదను విప్పుతుంటే అడుగుతున్నారన్నమాట, ఈ గాడిదని ఎందుకు విప్పుతున్నావని. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇది ప్రభువుకి కావలసినదని. ఒకవేళ పరలోకము నుండి గబ్రియేలు దూతను దేవుడు పంపించి ఆ మాట చెప్పకపోతే ఆ గాడిదని వాళ్ళు పంపిస్తారా? ఎవరవయ్యా నువ్వు గాడి తిప్పుకొని వెళ్ళిపోతున్నావు అని అనరు. అంటే దేవుడు ముందుగానే ఒక గాడిదను సిద్ధపరిచాడు. ఆ గాడిద మీద ఎవరిని కూర్చోబెట్టనివ్వలేదు, ఆ గాడిద కట్టబడి ఉంది. అక్కడే మనకు కావలసిన ఆధ్యాత్మిక ఒక పాఠం ఉందండి. అదేంటంటే అన్యజనులు అనేకులు కట్టులు విప్పటానికి ప్రభువు నాంది పలికిన దినమే మట్లాదివారము. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఈ గాడిదకు కొన్ని లక్షణాలు ఉంటాయి, గాడిదకు కొన్ని లక్షణాలు ఉంటాయి. అందులో మొట్టమొదటిది గాడిదకున్న లక్షణం ఏంటంటే దానికి బుద్ధి జ్ఞానం ఉండదంట. ఏముండదు? బుద్ధి జ్ఞానం ఉండదు. 32వ కీర్తన మనం చదివితే బుద్ధి జ్ఞానము లేని గాడిదల వలెను కంచర గాడిదల వలెనైనను మీరు ఉండకుడి అని ఉంది. గాడిదకి ఏముండదు? బుద్ధి ఉండదు, జ్ఞానము ఉండదు. మానవ జాతి కూడా అంతే, బుద్ధి లేనిదే, జ్ఞానము లేనిదే. అందుకే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయములో జ్ఞానము లేని వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడని వ్రాయబడి ఉంది. ఆ మాట ఎవరికి చెబుతున్నాడు? కొరింథీలకు, ఇశ్రాయేలులకు కాదు, వారు అన్యజనులు.
అన్యజనులు అనేకులకు జ్ఞానము లేని వారిని, మానవ జాతులు అనేకులకు జ్ఞానము లేని వారిని ప్రభువు ఎన్నుకున్నాడనంట. నిజంగానే గాడిదకి జ్ఞానం ఉండదండి. ఒక చిన్న విషయం చెప్తాను. ఒక అడవిని ఆనుకొని ఒక ఊరుందంట. ఆ అడవికి ఆనుకొని ఒక ఇల్లు కూడా ఉందంట. ఆ ఇంటి దగ్గర ఒక యజమానుడు ఒక మంచి గాడిదను పెంచుకుంటున్నాడు. అది బాగా బలిసి ఉంది, బాగా కొవ్వు పట్టిన గాడిద. ఆ గాడిదను ఈ అడవి సింహాలు కానీ అడవి జంతువులు కానీ వచ్చి తినేస్తాయేమో అని ఎప్పుడు కూడా ఆ గాడిదను కాపాడుకోవటానికి ఒక గన్న పట్టుకొని అక్కడే ఉంటున్నాడు. ఒకరోజు సింహము కోడి ఫ్రెండ్స్ అంట నడుచుకుంటూ వచ్చి ఆ గాడిదని సింహం చూసిందంట. నోరు ఊరిపోయిందంట. అబ్బబ్బబ్బా, ఆ గాడిదను చూస్తే నాకు తినాలనిపిస్తుందని. మనకు కూడా చాలాసార్లు ఎక్కడికైనా మనం వెళ్ళాం అనుకోండి, హోటల్ దాటి వెళ్ళినా ఎవరింటికి కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు సాంబారు వండినా బిర్యానీ వండినా స్మెల్ రాగానే మనకి అప్పుడు వరకు లేని ఆకలి మనకి ఎలాగొచ్చేస్తుంది. ఈ సింహానికి కూడా విపరీతమైన ఆకలి కలిగింది. దాన్ని చూడగానే దాన్ని తినాలన్న కోరిక కలిగింది. ఆ కోడితో చెప్పిందంట, ఆ గాడిదను తినాలన్న కోరిక ఉంది, కానీ యజమానుడు గన్న పట్టుకొని కూర్చున్నాడు, మరి నేనేం చేయాలి అని అంటే కోడి ఒక సలహా ఇచ్చింది. యజమానుడు భోజన సమయానికి వెళ్ళినప్పుడు నేను కుక్కరొక్కని అరుస్తాను, నువ్వు వచ్చి ఆ గాడిదను తినేసాయి. మరలా తిరిగి యజమానుడు వచ్చే సమయానికి నేను కుక్కరొక్కని అరుస్తాను, నువ్వు తిరిగి వెళ్ళిపోవచ్చు అని చెప్పింది. వెంటనే లంచ్ టైం అయింది. ఆ గాడిద యజమాని భోజనానికి బయటకు వెళ్ళాడు. బయటికి వెళ్ళిన తర్వాత ఈ కోడి కుక్కరొక్కని అరిచింది. ఇంకా ఈ సింహానికి వచ్చేసింది కదా ఆకలి. దాన్ని చూసి ముందుకు వచ్చింది, అటాక్ చేద్దామని దగ్గరకు వచ్చింది. ఈరోజు మంచి ఆహారం దొరికింది అనుకుంది. అటాక్ చేద్దాం అనుకునే సమయానికి కోడి కుక్కరొక్కో నరిచేసరికి ఈ సింహం అడవిలోనికి పరిగెత్తటం మొదలుపెట్టింది. అప్పుడు గాడిద చూసిందంట సింహం వైపు. మొట్టమొదటిసారి ఒక సింహం నన్ను చూసి భయపడుతుంది, మొట్టమొదటిసారి సింహాన్ని భయపెట్టే మగాడిని నేను అనుకుంది గాడిద. ఆ కట్టిపడినటువంటి దాన్ని తాడును తెంపుకొని సింహాన్ని తరుముదామని పరిగెత్తి అడవిలోకి వెళ్ళి సింహానికి ఎదురుగా నిల్చుందంట. ఇంక తర్వాత మీకు అర్థమైపోతుంది ఏం జరుగుంటుందో. సింహానికి ఎదురుగా నిల్చోవచ్చా? ఎంత బుద్ధి లేనిది. ఈనాడు సాతానను సింహానికి మన తలలొగ్గేసిన స్థితిలో మనం ఉన్నప్పుడు, దేవుడు బుద్ధి లేని జ్ఞానము లేని వారిగా మనము జీవిస్తున్నప్పుడు ఈరోజు మనకి రక్షణ కలుగు చేశాడు. మట్లాది వారు దినమున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే మట్లాది వారము పాపములో ఉన్న మానవ జాతి అంతటికీ రక్షణ కొరకు దేవుడు సిద్ధపరిచిన ఒక ప్రత్యేకమైన దినము. గాడిదకు బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు. చాలామంది మానవ జాతిలోని కూడా చాలామందికి బుద్ధి లేదు, జ్ఞానము లేదు. దేన్ని పూజిస్తున్నామో తెలియదు, దేన్ని ఆరాధిస్తున్నామో తెలియని బలహీనతలోనికి మానవ జాతి దిగిపోయింది. మీరు ఆలోచించండి, ఎవరెవరో దేన్నో మొక్కుతున్నారు, దేనికో పూజలు చేస్తున్నారు. కత్తులకు పూజలు చేసేవాళ్ళు ఉన్నారు, పుట్టలకు పూజలు చేసేవారు ఉన్నారు, చెట్లకు పూజలు చేసేవారు ఉన్నారు. జ్ఞానం లేదనే కదా అర్థము. యెషయా గ్రంథంలో కూడా రాయబడి ఉంది కదా, ఒకడు చెట్టు కిందకు వెళ్ళాడంట, చెట్టు నీడనిచ్చిందంట, ఆ చెట్టు కొమ్మలను నరుక్కున్నాడు, వండుకున్నాడనంట. అన్ని విధాలకి చెట్టు పనికొస్తుంది కాబట్టి ఆ చెట్టుతోనే ఒక బొమ్మను చేసి దానికి పూజలు చేస్తే, పూజిస్తే, ఆరాధిస్తే వాడు బూడిదే తింటున్నాడని రాయబడి ఉంది కదా. అంటే గాడిద జ్ఞానము లేని వారిని, బుద్ధి లేని వారిని సూచిస్తుంది. మానవ జాతి కూడా అలాంటి స్థితిలోనే దిగజారిపోయి ఉండేటప్పుడు, అలాంటి పాపపు కట్లలోనే కట్టబడి ఉండినప్పుడు దేవుడు విడిపించటానికి ఈ మట్లాది వారము నాడు అన్యజనుల కాలమును ప్రారంభం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ గాడిదకు ఉన్న ఇంకొక లక్షణం ఏమిటో తెలుసండి. ఈ గాడిదకు బరువులు మోస్తుంది. గాడిద ఏం మోస్తుంది? బరువులు మోయటానికి ఎక్కువగా ఉపయోగించేవారు. బరువులు మోసేదన్నమాట. అనగా పాపమును భారమును మనము మోసేవారముగా మన బ్రతుకులు ఉండే ఒకప్పుడు. పాప భారము మన మీద పడింది. పాపము వలన మనం చచ్చిపోయిన స్థితిలో ఉంటే మన మీద ఎంత బరువు పడిందంటే అది మనం భరించలేనంత బరువు పడింది మన మీద. అందుకే ప్రభువారు అంటున్నారు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో, సమస్త భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునన్నాడు.
అంటే పాప భారము మోస్తున్న ఆ భారము నుండి తొలగించటానికి ఒక గాడిద కట్లను దేవుడు విప్పమని ఆజ్ఞాపించాడు. అంటే గాడిదకు మానవ జాతికి చాలా పోలికలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది జ్ఞానము లేనిది, రెండవది పాప భారము మోసుకుంటూ వెళ్తున్నది. గాడిదకు బైబిల్లో మనకి ఒక గాడిదను గురించి కొన్ని సందర్భాల్లో రాయబడి ఉందండి. మీరు చూడండి, ఆదికాండము 49వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఆదికాండము 49:14. ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబము. గార్ధబం అంటే గాడిద. ఈయన ఎక్కడ పడుకొని ఉన్నాడంట? 2 దొడ్ల మధ్య పడుకొని ఉన్నాడంట. ఈయనకు 2 ఇల్లులు. కొంతమందికి 2 తలంపులు. ఏలియా చెప్పినట్లుగా ఆయన దేవుడే ఈయన దేవుడే అని నమ్మే తత్వం ఉంటుంది. 2 దొడ్లు ఉంటాయి. కొంతమందికి 2 ఇల్లులు ఉంటాయి. కొంతమందికి 2 తలంపులు ఉంటాయి. కొంతమందికి 2 పడవల మీద అడుగు పెట్టకూడదని అంటారు కదా. మానవ జాతిలో ఎక్కువ మంది 2 దొడ్లు కలిగినటువంటి వారుగానే కనబడుతూ ఉంటారు. హైదరాబాద్లో ఒక పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లిలో పెండ్లి కొడుకు స్టేజ్ మీద కూర్చొని ఉన్నాడు, సూట్ వేసుకొని కూర్చొని ఉన్నాడు. ఆయన తలదించుకొని కాలు గోక్కుంటూ సిగ్గుపడుతున్నాడు అన్నమాట. పక్కన పెళ్లి కూతురు ఉంది. మధ్యలో ఎందుకో చూస్తే ఈ పెళ్లి కొడుకు కంటే పెళ్లి కూతురే హైట్గా ఉంది, లావుగా ఉంది, ఎత్తుగా ఉంది. ఆమె మాత్రం తలదించుకోవట్లేదు, స్టేజ్ మీద ఇటు అటు తిరిగేస్తుంది గజ్జలు కట్టుకుంటూ. చూస్తున్నప్పుడు ఏమనిపించిందంటే, ఈయన పెళ్లి కొడుక లేకపోతే ఈమె పెళ్లి కొడుక? ఆమె ఏమో అటు ఇటు తిరుగుతుంది, ఆ ముందుకెళ్తుంది, తాత ఇలారా అంటుంది, వాళ్ళతో మాట్లాడుతుంది, స్టేజ్ అంతా తిరుగుతుంది ఈమె. ఈయన మాత్రం పెళ్లి కూతుర్ని చూడడం సిగ్గుపడడం, పెళ్లి కూతుర్ని చూడడం సిగ్గుపడటం. ఇంకా సరే, ఇంకా పెళ్లి సమయానికి పాస్టర్ గారు వాళ్ళిద్దరిని స్టేజ్ల మీద పిలిచారు. వాళ్ళ తల్లిదండ్రులను వీళ్ళ తల్లిదండ్రులను పిలిచారు. చెరొక మైక్ ఇచ్చారు. పెండ్లి కొడుకుని అడిగారు, ఈమెను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా అని అంటే, నాకు ఇష్టమేనండి. సమ్మతమేనంటే సమ్మతమేనండి. జీవితకాలం ఆమెను బాగా చూసుకుంటావంటే బాగానే చూసుకుంటానండి. కష్టమైన వ్యాధైనా బాధైనా ఆమెతో పాటు నువ్వు ఉంటావనంటే ఉంటానండి. అన్నీ ఊకొట్టాడు. తర్వాత మైకు పెళ్లి కూతురికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈయన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనంటే, ఆయన కాకపోతే నిన్ను చేసుకోమంటావు అందంట. వెంటనే పాస్టర్ గారు అన్నారట, అమ్మా ఇప్పటికే 2 ఉన్నారు ఇంట్లో, నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలి నేను అన్నారు. అంటే ఎన్ని దొడ్లు ఉన్నాయి చూడండి. క్రైస్తవుడికి ఒకే దేవుడు, క్రైస్తవుడికి ఒకటే బాప్తిస్మము, క్రైస్తవుడికి ఒకటే విశ్వాసము, క్రైస్తవునికున్నది ఒకటే పరలోకము, క్రైస్తవుడికున్నది ఒకటే కులము కూడా. క్రైస్తవుడికున్నది ఒకటే కులము, వేరే కులము లేదు. క్రైస్తవుడికున్నది ఒకటే జాతి, క్రైస్తవుడికున్నది ఒకటే పరలోకం, క్రైస్తవుడికి ఉన్నది ఒకటే దేవుడు, ఒకే విశ్వాసము, ఒకటే బాప్తిస్మము. 2 దొడ్లు మనకు అవసరం లేదు. ప్రతి విషయంలో ఈ వాక్యాన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రతి విషయంలో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇస్మాయేలు గురించి కూడా బైబిల్లో రాయబడి ఉంది, అతడు అడవి గాడిద వంటి వాడు అని రాయబడి ఉంది. అడవి గాడిద వంటి వాడు అన్నట. అన్ని శరీర సంబంధమైన క్రియలన్నీ కూడా ఇస్మాయేలులో మనకి కనబడతాయి. అందుకే అడవి గాడిద వంటి వాడని అంటున్నాడు. శరీర సంబంధులు ఎవరైనా సరే అడవి గాడిదల వంటి వారే, అడవి గాడిదల వంటి వారే. గాడిదకు ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే, ఇది మాత్రం మంచి లక్షణం గాడిదకు. ఆ లక్షణాన్ని మీరు చదవండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును అనుంది. చూడండి, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును అని రాయబడి ఉంది కదా. ఒకసారంట టర్కీ దేశంలో ఒక దొంగ గాడిద మీద వచ్చి దొంగతనాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడట. అతన్ని పట్టుకోవటానికి పోలీసులు చాలా విధాలుగా ప్రయత్నం చేశారు. ఒకసారి ఆయన పట్టుకోబడలేపాడు, కానీ ఆయన ఎక్కి వస్తున్న గాడిదని మాత్రం పట్టుకున్నాడు. ఆ గాడిదని తీసుకెళ్ళిపోయి స్టేషన్లో కట్టేశారు.
కట్టేసిన తర్వాత రోజు చూస్తున్నారు ఆ గాడిద కొరకు ఈ దొంగ వస్తే ఆ దొంగని పట్టుకుందామని. 10 రోజులు అయిపోయింది. స్టేషన్ ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయాడు. కొత్త ఎస్ఐ అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ గాడిద ఎందుకు ఇక్కడ కట్టబడిందంటే, ఈ గాడిద మీద ఒక దొంగ వచ్చేవాడండి. ఈ ఊర్లో అన్ని చోట్ల దొంగతనాలు జరిగాయి. ఆ దొంగ ఈ గాడిద మీద వచ్చాడు. దొంగను పట్టుకోలేకపోయాము, కానీ ఆ దొంగ వచ్చిన ఈ గాడిదను పట్టుకున్నాము. ఈ గాడిదను పట్టుకొని ఇక్కడ కట్టాము, కానీ ఆ దొంగ మాత్రం ఇక్కడికి రావట్లేదు. ఈ గాడిద కొరకు మేము దాని కొరకే ఎదురు చూస్తున్నాం అన్నాడు. ఆ వచ్చినటువంటి ఎస్ఐ క్రైస్తవుడు యెషయా గ్రంథం 1:3 చదివాడు. మీరు వెళ్ళి గాడిదని విప్పేమని చెప్పాడంట. అయ్యా, గాడిదని పట్టుకోవడానికే నానా అవస్థలు పట్టాము, ఇంకా దొంగను ఎప్పుడు పట్టుకోమంటాం, గాడిదని వదిలేమంటావు అంటే, నువ్వు గాడిదని వదిలే, దొంగను మనం పట్టుకోవచ్చని గాడిదని వదిలేస్తే ఆ గాడిద తిన్నగా దొంగింటికి వెళ్ళిపోయింది. దొంగను పట్టుకోవడం చాలా సులభం అయిపోయిందంట. అంటే గాడిదకున్న లక్షణం ఏంటో తెలుసా? తన సొంత దొడ్డి ఎరుగును. మనం ఒక్కసారి మన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని మన సొంత రక్షకునుగా ఆయన్ని మనము అంగీకరిస్తే, ఆయనే నిజమైన దేవుడని మనము గ్రహించగలిగితే, అక్కడి నుంచి ఇంకొక దారికి మనం వెళ్ళే అవకాశమే లేదు. అలాంటి భక్తి జీవితం కలిగిన వారే నిజమైన క్రైస్తవులు. ఒకవేళ ఎవరైనా క్రైస్తవ్యములోనే ఉండి నిజమైన దేవుణ్ణి ఎరిగి ఆ దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయాడు అంటే, ఆ దేవుని యొక్క ప్రేమను అనుభవించలేదని, ఆ దేవుని యొక్క శక్తిని పరిశుద్ధాత్మను అనుభవించలేదని అర్థం. కొంతమందిని నేను ఈ యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఈ ఫేస్బుక్లో కానీ చూసినప్పుడు, ఒకప్పుడు మంచి సేవకుడంట, ఒకప్పుడు మంచి బిలీవర్ అంట, ఇప్పుడు లోకంలోని కలిసిపోయాడంట, ఇతడు ఎక్స్ క్రిస్టియన్ అంట అని పేర్లు పెడుతుంటుంటే నేను అనుకుంటా, అసలు అటు ముందు క్రిస్టియనే కాదు, ఎక్స్ క్రిస్టియన్ దాకా ఎందుకు వెళ్ళిపోవటం, అసలు ముందు క్రిస్టియనే కాదు. ఒకసారి యేసు ప్రభువుని దేవుడుగా అంగీకరిస్తే అంతకంటే గొప్ప దేవుడు ఇంకెక్కడైనా దొరుకుతాడా? ఇంకా దొరకడు అంతకంటే గొప్పది. ఒకసారి మేము గుంటూరుకి వచ్చిన కొత్తలో మాకు తెలిసిన పాస్టర్ గారితో అడిగామాట, అయ్యా ఇక్కడ తింటే బాగుంటుందా, అక్కడ తింటే బాగుంటుందా, బిర్యానీ ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ ఫేమస్గా ఉంటుంది అని అడిగితే ఆయన అన్నాడు, అయ్యా ఇక్కడ ఉన్నవన్నీ నేను తినేశాను, వీటన్నిటికంటే ఒక హోటల్ ఉంది అక్కడ చాలా బాగుంటుంది, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళడం నేను మానేశాను అని చెప్పాడు. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళా మేము ఆ బిర్యానీ తిన్నాం. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. ఎన్నో దేవుళ్ళు ఉన్నారని అన్ని చోట్లకు తిరిగి యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళే అవకాశము ఉండదు. ఎందుకంటే ఈయనే మహోన్నతుడైన దేవుడు. ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత కూడా తొలగిపోవాలనుకున్నాడనంటే ఇంకా అడవి గాడిదనే చెప్పాలి కదా. దాన్ని ఏమని చెప్పాలి? అడవి గాడిదనే చెప్పాలి. ఇంకా బుద్ధి జ్ఞానము లేని గాడిదనే చెప్పాలి. కాబట్టి గాడిదకున్న ఒక మంచి లక్షణాన్ని దేవుడు ఎందుకు పెట్టాడంటే, నిజమైన దేవుడిని ఎరిగిన తర్వాత అందులో నుంచి అది బయటికి వెళ్ళదు. అందుకనే దేవుడు ఈ గాడిదను విప్పి తీసుకొని రమ్మన్నాడు. ఈ గాడిదకి ఎంత భోగం వచ్చిందండి, ఎంత భాగ్యం వచ్చిందండి. ఆ గాడిద యెరూషలేములోనికి రావటానికి ప్రభువు దాని మీద కూర్చుంటే అందరూ జేజేలు పలుకుతున్నారు. ఆ గాడిదను తీసుకొని యేసు ప్రభు యెరూషలేములోనికి వచ్చాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిద్దాం. మనము పరలోకములో ఉన్న యెరూషలేముకు చేరాలనంటే, పరలోకములోనికి మనము అడుగు పెట్టాలనంటే మన గుండెల్లో యేసయ్య ఉండాలి. మన గుండెల్లో యేసుని మోయాలి. మన గుండెల్లో యేసుని మోస్తేనే పరలోకానికి మనము అడుగు పెడతాం. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందనంటే, ఇప్పుడు మట్లాది వారు ఉన్నాడు, ఓసన్నా ఓసన్నా అని మనం ప్రభువుకి గీతాలు పాడుతున్నాం కదా. అలాగే మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రభువుకి పాడిన పాటలు మనకి కూడా దేవుడు గొప్ప విజయమును అనుగ్రహించాడు ఈ మానవ జాతికి అని చెప్పి జేజేలు పలుకుతారు. కొత్త వస్త్రాలు మనము ధరించుకుంటాము. క్రొత్త పేరు మనకి పెట్టబడుతుంది. ఒక నూతన ప్రపంచము, పరలోక రాజ్యమును దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దినము మట్లాదివారము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మట్లాదివారము అన్యజనుల కొరకు దేవుడు నిర్ణయించిన ఒక ప్రత్యేకమైన దినము. ఆ దినమునందే మనందరికీ సువార్త విస్తరించటానికి దేవుడు నాంది పలికిన దినము మట్లాదివారం. కాబట్టి ఈ మట్లాదివారము నాడు ప్రభువుని మనము ఘనముగా స్తుతించాలి. ప్రభువా, అన్య దేశంలో ఉన్నటువంటి మమ్ములను, అన్యులైన మమ్ములను
రక్షణ పొందటానికి మీరు చూపిన గొప్ప కృపనాయన ఈ మట్టలాదివారం దినమందు మీరు ఒక ప్రణాళికను మా కొరకు రచించారు. ఆ సువార్త అన్యజనులు అన్ని చోట్లకు వెళుతున్నప్పుడు, రక్షణ పొందుతున్నప్పుడు మొదట వారు మట్లాదివారం యొక్క దినము దాని యొక్క ప్రాముఖ్యతను గ్రహించలేకపోవచ్చేమో కానీ బైబిల్లో దేవుడు రాయించాడు కదా, మట్లాదివారము నాడే అన్యజనుల కాలము ప్రారంభమైంది. ఈ అన్యజనుల కాలము కూడా ఒకరోజు ముగిసిపోతుంది. ఒకరోజు ముగిసిపోతుంది. ఎప్పుడు, ఎలా ముగిసిపోతుంది అంటే ఈ సువార్త ఆపబడుతుంది, యేసు రాకడలో మనము ఎత్తబడతాం. అంటే ఎంత విస్తారమైన సమయము దేవుడు మనకు అనుగ్రహించాడు. మీలో కొంతమంది మీ పిల్లలకి ఇంకా రక్షణ పొందకపోతే చెబుతూ ఉండొచ్చు, మీ బంధువులకి ఇంకా చెబుతూ ఉండొచ్చు, మందిరానికి రాని చెబుతూ ఉండొచ్చు. వాళ్ళలో ఎవరైనా ఇక్కడ కూర్చొని ఉంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా, దేవుడు నీ కొరకే ఒక ప్రత్యేక దినాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రత్యేకమైన విశాలమైన అన్యజనుల కాలాన్ని దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. రక్షణ పొందటానికి దేవుడు మన ఎడల ఒక గొప్ప కృపను కనపరిచాడు. కనుక హోసన్నకు ఒకసారి మనందరము స్తుతిద్దాము. దేవుడిచ్చిన ఈ వాక్య సందేశాన్ని బట్టి ప్రభుకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరం కూడా ఒకసారి చేతులు పైకెత్తి హోసన్న ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోసన్నా జయమయ్యా, హోసన్నా జయము నాయన. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు, మీ యొద్ద వాక్య పరిచయం చేయటానికి నన్ను నడిపించినందుకు ప్రభుకి మొదటిగా స్తోత్రము. అలాగే దిలీప్ అయ్య గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి తోటి సేవకులు ఉన్నారు, వారికి సంఘస్థులకు పెద్దలకు కూడా ఈ అవకాశాన్ని బట్టి మీకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.